హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. కొన్ని రోజులుగా అనివార్య కారణాల వల్ల మన ఛానల్లో వీడియోస్ అనేవి పోస్ట్ చేయడం జరగలేదు. సో మీరు మా పైన పెట్టినటువంటి నమ్మకానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే చాలా మెసేజెస్ అనేవి వచ్చినాయి, ఏమైంది 3 days నుంచి వీడియోస్ అనేవి పోస్ట్ చేయటం లేదు ఛానల్లో అనుకుంటా. సో వాళ్ళందరికీ కూడాను నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఇవాళ వీడియోలో మనకి ఢిల్లీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఇది ఒక హ్యూజ్ నోటిఫికేషన్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి 7,000+ కానిస్టేబుల్ పోస్టులు అనేవి ఇవ్వటం జరిగింది ఈ నోటిఫికేషన్లో. సో ఎవరైతే పోలీస్ సెక్టార్లో ఇట్లాగా వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడాను ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. సో యూనిఫామ్ వేసుకొని యూనిఫామ్ వర్క్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ కాబట్టి మీకు పే స్కేల్ అనేవి కూడాను మంచిగానే ఉంటుంది. సో ఆలస్యం చేయకుండా ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే సో ఇందులో మీకు ఆల్రెడీ చెప్పాను కానిస్టేబుల్, తర్వాత ఎనీ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి కూడా నేను మీకు మెన్షన్ చేసేసాను. తర్వాత నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, తర్వాత శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, తర్వాత స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు ఈ ఉద్యోగాలకు సంబంధించి అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇవి కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందనమాట. టోటల్గా 7,565 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఎవరైతే క్వాలిఫై ఉన్నారో ఇంటర్మీడియట్ వాళ్ళందరూ కూడాను ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎవరు కూడాను ఈ యొక్క మంచి అవకాశాన్ని వదులుకోవద్దు. ఇంకా ఈ నోటిఫికేషన్లో డ్రైవర్ పోస్టులు అనేవి కూడా ఉన్నాయన్నమాట. ఎవరైతే డ్రైవర్ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి LVM సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. దీంతోపాటు ఇంటర్ అనేది క్వాలిఫికేషన్ ఉండి LVM సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు డ్రైవర్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అనమాట. దీని తర్వాత శాలరీ విషయానికి వస్తే వీళ్ళకి పే స్కేల్ వచ్చేసరికి లెవెల్ 3 ప్రకారం స్టార్టింగ్ వచ్చేసరికి 21,700 నుంచి వీరి యొక్క పే స్కేల్ అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా వీళ్ళు రిటైర్ అయ్యే టైంకి 69,100 రూపాయలు అనేది వీళ్ళ యొక్క శాలరీ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో స్టార్టింగ్లో మాత్రం 21,700 రూపాయలు అనేది ఉంటుందన్నమాట. ఎండింగ్ వచ్చేసరికి ఇక్కడ అంటే రిటైర్మెంట్ టైంకి వచ్చేసరికి 69,100 రూపాయలు అనేది వీళ్ళ యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ అప్లికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 22nd సెప్టెంబర్, అంటే మనకి మొన్నటి నుంచే మనకి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయింది. అదేవిధంగా October 21 తోటి ఈ యొక్క అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. అదేవిధంగా ఫీ పేమెంట్కి కూడాను అప్లికేషన్ డేట్ వచ్చేసరికి ఇక్కడ 22nd అక్టోబర్ లోపు మనం మనకి ఏదైతే ఫీ పేమెంట్ ఉంటుందో ఆ ఫీ పేమెంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏవైతే కరెక్షన్స్ ఉంటాయో కరెక్షన్ విండో అనేది కూడాను ఆ విండో అనేది మనకి 29th అక్టోబర్ నుంచి 31st అక్టోబర్ వరకు ఓపెన్లో ఉంటుందన్నమాట. సో ఏదైనా మిస్టేక్స్ మీ నేమ్లో కానీ మీ ఫాదర్ నేమ్లో కానీ లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా బై మిస్టేక్ మీరు తప్పు చేస్తుంటే కనుక సో అవన్నీ కూడాను ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అనేది కూడాను మనకి ఇక్కడ ఈ డేట్స్ అనేవి మెన్షన్ చేశారు. సో ఎవరు కూడాను అప్లై చేసినప్పుడు నేను ఇలాగ తప్పు చేశాను మళ్ళీ అవకాశం ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందో లేదా అని చెప్పేసి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ 29th అక్టోబర్ నుంచి 31st అక్టోబర్ లోపు మీరు ఈ యొక్క ఎడిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఈ ఉద్యోగానికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కూడాను టెంటేటివ్గా మనకి మంత్స్ అనేది మెన్షన్ చేశారు. సో అవేంటంటే డిసెంబర్లో కానీ లేదంటే జనవరి 2026లో కానీ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్లో భాగంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది డిసెంబర్లో కానివ్వండి జనవరిలో కానివ్వండి జరగచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీని తర్వాత ఈ విధంగా అయితే ఈ డేట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. దీని తర్వాత అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే అందరికీ కూడాను 100 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ అనేది ఉందన్నమాట. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ అదేవిధంగా SC ST అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఫీ అనేది లేదు. వీళ్ళకి ఫీ ఎగ్జామ్షన్ అనేది ఇవ్వటం జరిగిందనమాట. దీని తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ కమింగ్ టు ద సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఫస్ట్ ఏం చేస్తారంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారనమాట. టోటల్గా 100 మార్క్స్ అనేవి ఉంటుందన్నమాట. సో ఈ 100 మార్క్స్కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. యాజ్ యూజువల్గానే SSC మాల్కి మిగతా వాటికి CGL కానివ్వండి లేదంటే MTS
కానివ్వండి, ఇంకా మనకి సిహెచ్ఎస్ఎల్ ఉంటాయి కదా, సో వాటికి ఫస్ట్ పేపర్ ఎలా ఉంటుందో సో అవే సబ్జెక్ట్స్ ఉంటాయి. క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్. సో ఈ 4 సబ్జెక్టు సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ ఒక్క ఎగ్జామ్ క్వాలిఫై అయిపోతే మీకు జాబ్ వచ్చినట్లే ఆల్మోస్ట్. దీని తర్వాత ఏముంటాయి అంటే ఫిజికల్ ఎండ్యూరెన్స్ లేదా అండ్ మెజర్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దెన్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం జరుగుతుంది అనమాట. సో కేవలం మీకు ఒకే ఒక ఎగ్జామ్ తోటి ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, అది కూడాను యూనిఫామ్ జాబ్ అనేది మీరు సంపాదించుకునేటటువంటి ఒక మంచి అవకాశం. ఎవరు కూడాను అసలు మిస్ కావద్దు. సో ఇక్కడ మనకి ఈ విధంగా అయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఏజ్ విషయానికి వస్తే మినిమం వచ్చేసరికి 18 ఇయర్స్, మాక్సిమం వచ్చేసరికి 25 ఇయర్స్ అనమాట. సో ఇక్కడ మనకి ఇయర్ అనేది కూడా మెన్షన్ చేశారు. ఏంటి చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూసినట్లయితే 2 జూలై 2000 ముందు పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా 1 జూలై 2007 తర్వాత పుట్టిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసానని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి రెస్పెక్టివ్ డేట్స్ అనేవి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. కాబట్టి 2000 కంటే ఎవరైతే ముందు పుట్టారో, అదేవిధంగా 2007 తర్వాత ఎవరైతే పుట్టారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎందుకంటే మనకి ఇక్కడ రెస్పెక్టివ్ ఏజెస్ అనేవి కూడా మనకి మెన్షన్ చేశారు కాబట్టి సో ఈ ఏజెస్ మధ్యలోనే ఉండాలి. దీంతోపాటు ఓబీసీకి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ విధంగా అయితే మనకి డేట్స్ అనేవి మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, అదేవిధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో ఇది మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చినటువంటి కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఎగ్జామ్ స్ట్రాటజీ. సో ఇది ఆల్మోస్ట్ మనం సెప్టెంబర్ ఎండ్లో ఉన్నాం కాబట్టి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మనకి ఉంటే ఈ ఎగ్జామ్కి సంబంధించి డిసెంబర్ కానీ జనవరిలో కానీ ఈ ఎగ్జామ్కి నోటిఫికేషన్కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పాను అన్నారు. సో ఓవరాల్గా 2 months మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ వేసుకున్నా కానీ మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ ఇలాంటివన్నీ కూడా కొన్ని సింపుల్ ట్రిక్స్ తోటి మనం హార్డ్ వర్క్ చేయాలి. దాంతోపాటు స్మార్ట్ వర్క్ కూడా చేస్తేనే మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది క్రాక్ చేయడానికి ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఎగ్జామ్ స్ట్రాటజీ అనేది కూడాను నేను మన వీడియో చేసి ఆ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉందన్నమాట. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ని మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.